అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎప్పుడైనా సింపుల్గా కమ్మగా ఫుడ్ ఏదైనా తినాలనిపించినప్పుడు నేనైతే దాల్ కిచిడి ప్రిపేర్ చేసుకుంటాను. ఇది చేయడం చాలా ఈజీ. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. దాల్ కిచిడి చేయడానికి నేను 1/2 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో సరిపడ నీళ్లు పోసి బియ్యాన్ని కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇంకొక బౌల్లో నేను 1/2 కప్ పెసరపప్పు తీసుకుంటున్నాను. దీన్ని కూడా శుభ్రంగా కడిగిన నీళ్లలో కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి. 30 నిమిషాల తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పెసరపప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. ఇందులో నేను సుమారుగా 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంత బాగా కలపాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కనీసం 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి మెత్తగా అయి కనిపిస్తాయి. దీన్ని పక్కన పెట్టి కిచిడి చేయడానికి ఒక పెద్ద ప్యాన్లో నేను 1 టేబుల్ స్పూన్ అంత నూనె, 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వల్ల కిచిడీలో చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 1 ముక్క దాల్చిన చెక్క వేసి వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి అంతా బాగా కలిపి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 టొమాటో వేసి 1 నిమిషం పాటు వేయించాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఇంగువ, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి అంత బాగా కలపాలి. చూస్తున్నారు కదా, టొమాటోలు బాగా వేగి మెత్తగా అయ్యాయి. కాబట్టి ఈ పాయింట్లో నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పు, అన్నం మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుతున్నాను. ఒకవేళ మీకు కిచిడి మరీ గట్టిగా ఉందనిపిస్తే మీరు 1 కప్ వేడినీళ్లు పోసి దీన్ని డైల్యూట్ చేయొచ్చు. చివరిగా నేను ఇందులో 1 టీ స్పూన్ అంత నెయ్యి, అలాగే చిన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. అంతే, ఎంతో కమ్మగా రుచిగా ఉండే దాల్ కిచిడి తయారైనట్టే. దీనిలో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ కిచిడిని మీరు ఉన్నపలంగా తినచ్చు, లేదంటే ఏదైనా అప్పడాలు కానీ సైడ్లో పచ్చడితో కానీ తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.